ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టీవీ చూస్తావా? అలవాట్లేదు. పోనీ ల్యాప్టాప్ లో మూవీ చూస్తావా? ఇంట్రెస్ట్ లేదు. నా బుర్ర తింటావా? పుల్లగా ఫన్నీగా ఎఫ్ఎం వింటాను. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ప్లీజ్ ప్లీజ్ ఎఫ్ఎం వింటాను. హలో పీపుల్, ఆర్జే బాగి. ఏమండి ఏమండి ఎందుకలా సైలెంట్ అయిపోయారు? ఏం లేదు, ఎఫ్ఎం మార్చేస్తాను. ప్లీజ్, నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే దీనికి ఇంట్రో ఎలా చెప్పాలో ఎన్నిసార్లు నేర్పించినా ఎప్పుడు ఇలానే నీరసంగా మాట్లాడుతుంది. బానే చెప్పింది కదా. ఏంటి ఇది ఇది బాగా చెప్పడమా? మొహం కనిపించకుండా గొంతు మాత్రమే వినిపించేటప్పుడు వాయిస్ లో మాడ్యులేషన్స్ తో పాటు కొంత చురుకుతనం, కొంచెం వ్యంగ్యం కలిపి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తానికి అలసిపోయిన హైదరాబాద్ కి మన ఒక్క మాటతో ఊపు 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 రావాలి. మరైతే ఆర్జే బాగి అయితే ఎలా చెప్తుంది? ఆర్జే బాగే కదా కంచికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఒక్కసారి నా కోసం ఆర్జే బాగిలా మాట్లాడు. ప్లీజ్. సరే. హలో హైదరాబాద్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ రేడియో 63.5. నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే బాగి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మన టాపిక్ ట్రాఫిక్ లో మీరు పడే పాటలు, చేసే ఫీట్లు, పడే ఫైట్లు, ఇంకా మీరు ట్రాఫిక్ లో ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజీ ఇన్సిడెంట్స్ ని నాకు షేర్ చేసి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. సో ఇవాళ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా? ఇప్పుడు అర్థమైంది జనాలు నీ వాయిస్ కి, నీ మాటలకి ఎందుకంత అభిమానులయ్యారు. ఎఫ్ఎంలో వినటం కంటే ఇలా డైరెక్ట్గా వింటుంటే చాలా బాగా అనిపించింది. ఓ, మీరు నా ప్రోగ్రాం వినేవారా? ఆర్జేగా పనిచేయడం మిస్ అవుతున్నావా? కొంచెం, కానీ అక్కతో మాట్లాడడం చాలా మిస్ అవుతున్నా. ఇంకెప్పుడు నువ్వు ఒంటరి దానివి అనుకోవద్దు, నీకు అక్క ఉంది. అక్క? మీరు అవార్డు ఇచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా అక్క గురించే చెప్పాను కదా. చెప్పకుండా నా లైఫ్లోకి వచ్చి ధైర్యాన్నిచ్చి మరి అలానే చెప్పకుండా వెళ్ళిపోయింది.
ముందు వరకొచ్చి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. లైఫ్లో మనకి జరిగే ప్రతి పరిచయానికి ఒక అర్థం ఉండాలంటారు కదా. మరి ఆ చిన్న పరిచయానికి అర్థం ఏంటో తెలియడం లేదండి. అసలు కలవలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కలిపాడో ఆ దేవుడికే తెలియాలి. ఆవిడ ఎక్కడుందో తెలుసా? తెలీదండి. ఎలా ఉందో తెలుసా? తెలీదండి. కానీ ఎక్కడున్నా తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉండే ఉంటుంది. వాళ్ళంటే ఆవిడికి ఎంత ఇష్టమో ఆవిడ మాటల్లోనే తెలిసేది. ఒకవేళ ఆవిడకి ఏమైనా జరిగిందని తెలిస్తే ఏం చేస్తావు? ఏమైనా అంటే అదే హెల్త్ బాగలేకపోవడం, ఏమైనా జరిగిందని తెలియడం, యాక్సిడెంట్ లాంటిది. ఆవిడ నాకు ఫ్యానే అయితే అయ్యో అని ఒక 2 రోజులు బాధపడి మర్చిపోయేదాన్నేమో. కానీ ఆవిడ నా లైఫ్లోకి వచ్చి నేను కోల్పోయిన అక్క అనే బంధాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ బంధం దూరం అయిపోతుందన్న ఆలోచనే నాకు ఊపిరాడనివ్వడం లేదు. అయినా నన్ను కలవలేకపోతే అక్కకేదో అయినట్టేనా? ఏదో ముఖ్యమైన పనొచ్చి నన్ను మర్చిపోయి ఉండొచ్చు. మా అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఉండాలి, ఉండాలి. ఏమండి, నేనేమి నిన్ను మర్చిపోలేదు భాగి, మర్చిపోలేదు. నేను నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. ఉంటావు, ఉంటావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.